మంచి పని చేస్తున్నారు. మా దగ్గర ఎందుకు రోడ్ల దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. మా వాళ్ళు వదిలేశారు మా వాళ్ళు. మీకు ఇబ్బంది ఉండదు, మీ డ్యూటీ మీరు చేసుకుంటారు. మేమెందుకు మీ రిసోర్సెస్ వెయిట్ చేయటం మాకు కూడా నిజంగా ఇష్టం లేదు. అందులో వాళ్ళు వచ్చే నాన్నగారి గారంటే నేను వెనక్కి చూడలేదురా. అబ్బాయి చౌదరి గారి నాయకత్వం, అబ్బాయి చౌదరి గారి నాయకత్వం, అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. లోకేష్ వెంటనే జై జగన్. అబ్బాయి చౌదరి నాయకత్వం, అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. మెగా డిఎస్సి విద్యార్థులకు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. స్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఒక ప్రతిపక్షం బాధ్యత ఏంటి? ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఈరోజు మేము ఏం చేస్తున్నాం? మీరు మెగా డిఎస్సి తీశారు, ఓకే, సంతోషమే. కానీ దాంట్లో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది అంటే విషయాలపై ఈరోజు మనోవేదన గురవుతున్నటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని, కూటమి ప్రభుత్వాన్ని, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా మీరు ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశారు. ఆ ఎగ్జామ్ పేపర్ను ఆన్లైన్ చేసింది వాళ్ళే. అక్కడే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది అతనికి? అంటే దీనివల్ల ఎక్కడో లీకేజ్ ఉందనేటువంటి భావన కలుగుతుంది కదా ఎవరికైనా కూడా. ఈరోజు ఎవరికైనా ఇప్పుడు డిఎస్సి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా బాధపడతారు కదా, ఏం జరుగుతూ ఉంది ఇదంతా అని. సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే దీంట్లో లీకేజ్ ఉందేమో అని ఒక అవమానం వాళ్ళకి అనిపిస్తే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము కష్టపడి చదువుకుంటే లీకేజ్ అయిందా అనేటువంటి వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. నేనే అడుగుతా ఉన్నా, డెఫినెట్గా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఉద్యోగం రావటం అంటే ఎంత దుర్మార్గం అది. అదొక విషయం. 2, స్పోర్ట్స్ కోటాలో మీరు ఈరోజు ఉద్యోగాలు కల్పించారు, సంతోషమే. ఎవరైనా నేషనల్ లెవెల్లో కనుక లేకపోతే స్టేట్ లెవెల్లో కనుక ఏదైనా వాళ్ళకి మెడల్స్ వస్తే ఓకే, వాళ్ళు భారతదేశాన్ని గర్వించదగ్గ విషయం చేశారు, మెడల్ సాధించారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మీరు ఏ విధంగా ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జీవోలు కూడా మార్చి మరీ ఇచ్చారు. దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా? మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయలేరా? ఇదిగోండి ఈ క్యాండిడేట్స్. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, లిస్ట్ రిలీజ్ చేయండి. ఇదిగో స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి అర్హత ఉంది చేస్తే ఈ ప్రజలకు కూడా ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది కదా. అదేవిధంగా మూడొక విషయం, ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషను, వీడియో కాన్వర్జేషను 15 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తే మేము డిఎస్సిలో మీకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఈరోజు ఒక్కరికి అన్యాయం జరిగినా ప్రతిపక్షంగా మేము మా గొంతు మేము వినిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు రాసినటువంటి, లక్షలాది మంది విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం ప్రయత్నించి రాసినటువంటి ఎగ్జామే.
ఈరోజు మీరు డిఎస్సి ఇచ్చాము అనేది మీరు మాట్లాడుతున్నారు. మేము కూడా చేశాం కదా. మేము కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపుగా 1,20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడన్నా చిన్న పొరపాటు చూసారా? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఈరోజు అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరసీ ఉండాలి. మీరు అకౌంటబిలిటీ లేకుండా ట్రాన్స్పరసీ లేకుండా మీరు చేసినటువంటి విధానంతో ప్రశ్నిస్తూ ఉంటే మాపైన ఈరోజు మీరు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, మాపైన ఈరోజు కేసులు పెడుతున్నారు. ఏం జరుగుతూ ఉంది ఈరోజు దెందులూరులో? మేము మాదేపల్లి సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి మా టెంట్లు పీకేసేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి మా నాయకులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం, ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే సెక్షన్ 30లు 144లు. ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఈరోజు ఎక్కడ చేసుకోవాలి మేము? ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే గొంతు ఎక్కడ విప్పాలి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ కూడా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, దెందులూరు నియోజకవర్గంలో ధర్నా చౌక్ ఎక్కడో ఒక ప్లేస్ డిసైడ్ చేయండి. మీరు మమ్మల్ని ఎక్కడ ధర్నాలు చేసుకోమంటారో చెప్పండి, పోనీ అక్కడే ధర్నాలు చేసుకుంటాం కదా. కూటమి ప్రభుత్వం ఇకనైనా కూడా డిఎస్సి విషయంలో మీరు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు అది చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఉద్యమంగా ఇది జరుగుతూ ఉందో దీన్ని మీరు ఓరవలేక చేస్తున్నటువంటి ప్రయత్నాలను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది, ప్రజలతో పాటు పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తాం. ఈరోజు విజయవాడలో నిన్న జరిగినటువంటి సంఘటన దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా గొంతు విప్పేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరు ఒక వాళ్ళు నిరసన తెలిపేటువంటి విధానం ఉంటుంది. ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన జరుపుతుంటే విష్ణునని అక్కడికి వచ్చినటువంటి బొండా ఉమ్మ అనేటువంటి వాళ్ళ యొక్క అనుచరులు ఆ విధంగా రౌడీయుజం చేయటం అవసరమా? కోడిగుడ్లు విసరటం అవసరమా? ఎంత దారుణం అది! విష్ణన్న ఎంత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళ ఆచారాలు పాటిస్తారో మీకు తెలీదా? అంత అవసరం ఉందా? ఎస్, మీరు వచ్చి నిరసన తెలపొచ్చు, కానీ కోడిగుడ్లు విసిరేటువంటి ప్రయత్నం చేయొచ్చా? ఇంకా ఎన్నెన్నో వింటూ ఉన్నాం. చాలా బాధాకరం. ఈ విషయాలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే విధమైనటువంటి పద్ధతులు చేస్తే, మేము గతంలో కూడా చేస్తే మీరు ధర్నాలు చేసేవాళ్ళ? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం అటువంటి పద్ధతులకి స్వస్తి చెప్పి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ప్రతిపక్షంగా మీరు మంచి చేయండి, మేము కూడా శభాష్ అంటామని తెలియజేస్తాం.